గైస్ మొత్తానికైతే ప్రివ్యూ అయితే చూసారు కదా. నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. అండ్ ఇలానే మీ బాబును కూడా పెట్టుకొని మీరు కూడా మహాశివరాత్రికి ఒక పవర్ఫుల్ వీడియో అయితే డెకరేట్ అయితే చేసుకోవచ్చు గైస్. అది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది నేను టోటల్గా వీడియోలో అయితే చెప్పాను. అండ్ ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద రెడ్ కలర్లో ఉంది కదా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో గైస్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నా. అది కూడా రైస్కు వైట్ ఉంటాయి కనుక ఆపోజిట్ క్లాత్ అయితే మేము ఇక్కడ బ్లూ కలర్ లాగా ఒకటైతే తీసుకుని అండ్ ఒక షేప్ వచ్చేటట్టు మేమైతే ఆ రైస్ని అయితే ఇలా డిజైన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ చెయ్యి ఫింగర్స్తో మనకు బాగా టచ్ చేస్తూ ఏదైనా కానీ ఒక స్కేల్ ఉన్నా పర్లేదు మంచి డిజైన్కి అయితే ఒక షేప్కి అయితే క్రియేట్ అయితే చేసుకోండి గైస్. ఎందుకంటే నేను మధ్యలో వీడియో అయితే నేను ఆపేశాను. ఎందుకంటే అలా చూపిస్తే చాలా టైం పడుతుంది కనుక. అండ్ నేను చూడండి కొంచెం షేప్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు మనము శూలం కావాలి కదా. ఆ శూలం కూడా ఇక్కడ చూడండి రైస్తో మేము సింపుల్గా కొంచెం ముందుకైతే తీసుకున్నాం. ఆ పైన అంటే 3 నామాలు పెట్టుకొని దాని పక్కనే శూలం వచ్చేటప్పుడు బాగా సింపుల్గా మీరు ఎంత హెవీగా అనేది లేకుండా జస్ట్ ఫస్ట్ నార్మల్గా అంటే ఒక షేప్ లాగా పెట్టుకొని అండ్ వీడియో అయితే మేము పేస్ట్ చేసేసాం. ఇక్కడ వీడియో పేస్ట్ చేసేసి ఇంకా ఆ షేప్ను మళ్ళీ మేము కరెక్ట్గా షేప్ లేక రానికి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes వరకు టైం పడుతుంది. ఆ షేప్ను మనము కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. లేదా ఏదైనా ఒక స్కేల్ కానీ ఫింగర్స్తో కానీ ఎలాగైనా రైస్ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అదంతా మీరు కరెక్ట్గా షేప్కి అయితే మీరు అయితే డిజైన్ చేసుకోవాలి గైస్. అప్పుడే లుక్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు అదంతా పెట్టుకున్నారో దాని తర్వాత పక్కనే మేము గంటలు కూడా మేము బాగా అలంకరణ చేసాము. అండ్ బెల్ట్స్ అంటే సైడ్ మనకు ఈ విధంగా నేనైతే డిజైన్ చేసి రైస్ అయితే పైకి అలా వదిలేసాను. కిందికి మనకు గంట సింబల్ లాగా డిజైన్ చేశాను. మళ్ళీ దీంట్లో కూడా జస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ రైస్తో షేప్ లాగా క్రియేట్ చేసుకొని తర్వాత మీ ఫింగర్స్తో బాగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ అయితే చేశాను. అండ్ బాదం పప్పులు అంటే ఫ్లవర్ డిజైన్ గాయస్ ఇది. ఓకే జస్ట్ ఒక 5 పప్పులు తీసుకొని ఇలా మొత్తం అంతా ఫ్లవర్ లాగా డెకరేట్ చేయండి. ఓకే సో మధ్యలో కొంచెం స్పేస్ అంటే ఒక్కొక్కటి సూదిగా ఉంటుంది కదా ముందు పక్క. సో ఆ పప్పులు అన్నీ కలిపితే ఇలా ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదేం పెద్ద టాస్క్ ఏం కాదు. సింపుల్గా అలా పెట్టేసినా మొత్తం అంతా వస్తాయి. మీకు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారో సో ఆల్మోస్ట్ అన్నీ కూడా బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి. లేదా మీ దగ్గర ఇవి అని కాదు రియల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా పర్లేదు. అలా అయినా మీరు అయితే డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అండ్ శివరాత్రికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మీ బాబుని ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఒక వీడియో, మన వీడియో వైరల్ అయ్యింది. సో 4th month వీడియో, ఆ వీడియో చూడండి. ఛానల్కి వెళ్ళి లేదా డిస్క్రిప్షన్లో లేదా ఐకార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా పవర్ఫుల్గా ఉంటుంది. అది కూడా ఎలా ఎడిట్ చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను. ఓకే సో ఫైనల్గా మొత్తం అంతా డెకరేట్ అయిపోయింది. ఇంకా మొత్తం అంతా కూడా క్రియేట్ అయితే అయిపోయింది గాయస్. ఇక్కడ చూడండి ఫైనల్లీ ఇంకా ప్రివ్యూ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. ఇంకా మీరు ఫ్లవర్స్ కావాలంటే బాదం పప్పులు తీసుకొని మీకు ఇష్టం వచ్చిన చోట అయితే పెట్టుకొని మొత్తం అంతా కూడా డెకరేట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఫైనల్లీ డెకరేట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1/2 hourలో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకా బాబుని తెచ్చేసి కింద స్పేస్లో అయితే పెట్టేసేయండి. అండ్ మేమైతే మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి. సో గాయస్ మొత్తానికైతే వీడియో చూసారు కదా. నెక్స్ట్ లెవెల్లో వచ్చేస్తున్నాయి. అండ్ ఇదే విధంగా మీ బాబును కూడా పెట్టుకొని చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.